అక్కడ పేరు అమరావతి ఉంచి దాంట్లో పేరు మార్చాలన్నా రేపు కష్టం, మళ్ళీ కేంద్రానికి పంపించాలి. కాబట్టి సాధ్యం కాదు. అంటే ఇప్పుడు రేపు ఈయన వచ్చేసి మామగారిని పెట్టేద్దాం కుదరదు. అది అలాగే ఇది కుదురుతుంది, ఏది ఎక్స్పాన్షన్. ఇప్పుడు హైదరాబాద్ లో కానీ క్యాపిటల్ లేదంటే అమరావతి అనేది చెప్పాలి కదా. అమరావతి, అవును, అమరావతిలో ఇవన్నీ కలిస్తే ఇప్పుడు సెక్రటరీ, ఇప్పుడు ఇదివరకు సీఎం ఇల్లు అనేది ఎవరింటి దగ్గర అది ఉండేది, చంద్రబాబు ఇల్లు అట్లా. అతను వచ్చి కేసీఆర్ ఏం చేశాడు, ప్రగతి భవన్ లో కట్టాడు. ముందు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, క్యాంప్ ఆఫీస్ కట్టించాడు. గుర్తుంది కదా, కాకతీయ హోటల్ ఏదో ఉంటది అక్కడ. ఆ తర్వాతన ఆ పక్కన ప్రగతి భవన్ కట్టాడు కేసీఆర్. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు రేవంత్. ఆయన ఇంటి ఏరియాలో ఆయన కట్టు. ఓకే, వాళ్ళ సొంత ఎంత హైదరాబాద్ లో వేరే వేరే ఏరియాలే కదా, వేరే వేరే ఏరియాలు కూడా అంతే. విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపితే వేరే వేరే ఏరియాల్లో. అంటే ఈయన ఎలా చూపిస్తాడు? ఇప్పుడు అమరావతి నగరం ఏది ఎక్కడ ఉందని మనం అడుగుతున్నాం, లేదంటే అమరావతి నగరం చూపించలేదు. రేపు పొద్దున మావగన్ నగరం ఏదంటే ఏం చూపిస్తాడు? అదే చెప్తోంది, విజయవాడని చూపించి మావగన్, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపి మావిగన్ అంటున్నాడు కదా. అవును, అది స్పష్టత ఉంది కదా దాంట్లో. మనకి మావిగన్ పేరు నచ్చలేదు, అది చిరాగ్గా ఉంది, ఓకే. కానీ స్పష్టత ఇస్తున్నాడు కదా, 3 ఊళ్ళు కలిపిన నగరం అని. 29 గ్రామాల్లోనే నగరం ఉంటే ఎప్పటికీ నీ అభివృద్ధి ఉండదు. పైగా అక్కడ ఇప్పటికే కోట్ల రూపాయల ఇది ఉన్నప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ లో మనం వెళ్ళి సెక్రటేరియట్ పక్కన